ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని మాట్లాడారు. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరు ఎత్తారా? మాజీ మంత్రులు ఉన్నారు, అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోస్తాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వంగా నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే, మీరు చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. మీ వద్దలేదే వేశారు కదా ఎంక్వైరీ, శిక్షించండి, రిపోర్ట్ రానియండి, శిక్షించండి. వద్దలేదు కదా, మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం చేత ఉంది. ఇంత కదా శిక్ష, ఇంత కాదు. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ గారికి అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను. ప్రతి ఒక్కరి మీద బురదల్లి పేపర్లలో వచ్చి రాస్తే ఎలా అధ్యక్ష? అది ఆ ధర్మం కాదు అధ్యక్ష. అది ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి, తప్పు కాదు. మేమందరూ రెడీగా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అంతేగాని అది ఎవరి మీద బురద జల్లుతాము దాంతో దుర్తుకుండా కాదు. దయచేసి రికార్డు నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి, తొలగించండి అధ్యక్ష. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. 1 minute దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరే చెప్పారు చాలా వేలాది పిటిషన్స్ వచ్చినాయని. ఆ పేర్లని మనం చదవలేం కాబట్టి చాలా పిటిషన్స్ వచ్చి కొంతమంది మంత్రుల మీద వచ్చి ఉండొచ్చు, మాజీ మంత్రుల మీద. పేర్లు మెన్షన్ చేయకుండా చేయండి. అడిషనల్ డీజీ సిఐటి పర్వ్యూలో ముందే చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే 22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి, అంటే ఈ పేరు చెప్పచ్చు అధ్యక్ష, అది కూడా చెప్పకూడదు అధ్యక్ష, అలా అడగడం అధ్యక్ష. పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తాను అంటే అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13558
మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సమిష్టిగా సాగు చేయదగినటువంటి భూమి కలిగి ఉన్నటువంటి భూస్వామి రైతు కుటుంబాలకు సంవత్సరానికి 20,000 ప్రయోజనం అందించబడుతుంది. పిఎం కిసాన్ కింద భారత ప్రభుత్వం 6,000 ప్రయోజనం అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల నుంచి రాష్ట్రంలోని భూమి లేని సాగుదారులందరికీ సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2024-25 కాలంలో పిఎం కిసాన్ పథకం కింద 41.41 లక్షల మంది రైతులకు 17,012.50 కోట్ల మొత్తాన్ని అందించడమైంది. సి ప్రశ్నకు సమాధానం వర్తించదండి. డి ప్రశ్నకు సమాధానం మీకు ఇచ్చిన సమాధానంలో టేబుల్లో పెట్టామని చెప్పి సభ్యులకు తెలియజేస్తాం. రాజశేఖర్ గారు. అధ్యక్ష,